నమస్తే, నేను ప్రశాంత్. డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెరిగింది. అయితే దీనికి వేరే వేరే దేశాల లీడర్లు అయితే ట్రంప్నైతే ఇప్పుడు చాలా టార్గెట్ అయితే చేస్తున్నట్లయితే వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ట్రంప్ దూకుడు పెరిగింది అంటూ వినిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వేరే కంట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ని చాలా టార్గెట్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ట్రంప్ యొక్క ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏంటి అని అంటే తాజాగా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే కెనడా, మెక్సికో మీద దిగుమతుల మీద, ఆ దేశాలు ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద దిగుమతి సుంకం విధించారు. 25% దిగుమతి సుంకం విధించారు. చైనా మీద 10% దిగుమతి సుంకం విధించారు. దీంతో మెక్సికోకు సంబంధించినటువంటి అధినేత, కెనడాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో, అలాగే చైనాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జిన్పింగ్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఎందుకనంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులకు సుంకం వేస్తున్నాడు. సుంకం వేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆయా దేశాలకు సంబంధించిన వస్తువుల రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుంది, కొనుగోలు ఆగిపోతుంది. కొనుగోలు ఆగిపోయినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు వీళ్ళు నష్టపోతారు. దిగుమతి చేసేవాళ్ళు ఎవరైతే ఎగుమతి చేస్తారు, అమెరికాకి ఎగుమతి చేసేవాళ్ళు నష్టపోతారు. దిగుమతి సుంకాలు పెంచారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మేము మా దేశంలో ఉండేటువంటి ప్రజల మీద పన్నులు వేసేసి ఆ డబ్బులు మీకు మేము సహాయంగా మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో దీంతో మీ జాతని మీకు చేసుకుని మాకు జాతని మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా నుంచి వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము కూడా దిగుమతి సుంకాలు పెంచేస్తామని చెప్పేసి ఆల్రెడీ కెనడాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ట్రూడో అనౌన్స్ చేశారు. మెక్సికో కూడా అదే చెప్తుంది. అసలు మెక్సికో అధినేత అయితే మా దేశం వస్తువుల్ని మీరు ఒక క్రిమినల్స్గా, ఒక నేరస్తులుగా మీరు చూస్తున్నారు. ప్రపంచం మొత్తానికి మెక్సికో అంటేనే అదేదో ఒక క్రిమినల్స్కి సంబంధించినటువంటి దేశంగా మీరు చూపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన దాడి చేస్తున్నారు ట్రంప్ మీద. ఇంకొక వైపు చైనా ఏమాత్రం తీసుకోదు అమెరికాకి. ఓకే. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏంటి, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశాడు ట్రంప్కి. ఏమిచ్చాడు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, దిగుమతి సుంకాలు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని తారుమారు చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి సున్నితంగా మందలించాడు. అలాగే వాణిజ్య యుద్ధానికి మీరు తరలేపారు, ఒకవేళ వాణిజ్య యుద్ధం చేయాల్సి వస్తే కనుక మేము రెడీ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు 3 దేశాల అధినేతలు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్కి. కానీ ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకదాని మీద ఒకటి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆయన దిగుమతి సుంకాలను పెంచేశాడు. దిగుమతి సుంకాలను పెంచారంటే దాని అర్థం ఏంది, వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు. వాణిజ్య యుద్ధానికి తెరలేపినప్పుడు మిగతా దేశాలు వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బ్రెగ్జిట్ సంబంధించి మీరు డాలర్ని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ మీద ఆంక్షలు పెడతాను అంటాడు. మీరు చేసేటువంటి వాణిజ్యం మొత్తం కూడా డాలర్స్లోనే ఉండాలి అని అంటాడు. ఆయన ఎవరు చెప్పడానికి, డాలర్లో పెట్టుకుంటాడా, రూపాయలో పెట్టుకుంటాడా, లేకపోతే ఇంకొక కరెన్సీలో పెట్టుకుంటారా అనేది ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూ. కానీ నేను చెప్పినట్టే వినాలి, నా డాలర్ని ఉపయోగించాలనేది ఆయన చెప్తున్నాడు. ఇది బ్రిక్స్ దేశాలకు నచ్చట్లా. బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, బ్రిక్స్ అంటే చైనా, ఇండియా ఇవన్నీ. సో ఈ దేశాలకి నచ్చట్లా. ఇంకొక వైపు పొరుగు దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కెనడా కానీ, మెక్సికో కానీ, లేదా పనామా, అక్కడ మాది గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటాం అంటాడు. కెనడా 51వ రాష్ట్రం మారిపోద్ది అంటాడు. ఈ దెబ్బకి అసలు ట్రంప్ నేతను ప్రపంచ దేశాల్లో అగ్రనేత ఆయన అని అంటారు, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే. ఆయన ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాణిజ్య యుద్ధానికి తరలేపాయి. దీంతో ఇప్పుడేమవుతుంది, అమెరికా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయిగా. మరి ఆ దేశాల్లో మీరు రేట్లు పెంచితే అమెరికా వస్తువులు కూడా ఎవడో కొండగా, అమెరికా వస్తువులు కొనకపోతే అమెరికా ఏమైపోతుంది.
ఇప్పుడు అమెరికాకి భారతదేశం ఒక పెద్ద మార్కెట్. అవును. మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కంటే కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అందుకే అమెరికా ఎప్పుడు కూడా దీన్ని ఒక పెద్ద మార్కెట్గా చూస్తుంది భారతదేశాన్ని. అంతే తప్ప ఇది ఒక దేశం, దీనికి ఒక మానవీయ కోణం ఉంటుంది, ఆ కోణంలో చూడరు. వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకి మార్కెట్ చేసుకోవడానికి భారతదేశం అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. ప్రత్యేకించి ఎక్కువగా ఈ యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లాజిక్. మిగతా దేశాలు కూడా నీకు ఆయిల్ దిగుమతి చేస్తున్నాయి. ఆయిల్ కొంటున్నారు కదా అమెరికా వాళ్ళు. ఆయిల్ దిగుమతి చేసిన ఆయిల్ మీద సుంకాలు వేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఆయిల్ మీద సుంకాలు వేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి వినియోగదారులకు పెరుగుతుంది కదా. వినియోగదారులు పెరిగినప్పుడు ఏమవుతుంది, ట్రంప్ మీద వ్యతిరేకత అక్కడ వస్తుందిగా, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది కదా. అందుకే చైనా అధ్యక్షుడు ఏమంటాడంటే, నువ్వు కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నావు, నువ్వు ఇక్కడి నుంచి మీరు మాకెంత దూరం, మేము కూడా మీకు అంత దూరము అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు ఓకే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ. అవును. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నాడు, మేక్ అమెరికా అంటున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నాడు. ఇప్పుడు కంపెనీలు పెట్టుకొని అన్ని వస్తువులు అయితే తయారు చేసుకోలేరుగా. దాదాపు 80% చైనా వస్తువుల మీద ఆధారపడుతున్నారు అక్కడ. మరి చైనా వస్తువుల మీద ఆధారపడుతున్నప్పుడు ఆ ప్రొడక్ట్స్ మీద నువ్వు ఇంపోర్ట్ డ్యూటీస్ చేస్తే, దిగుమతి సుంకాలు వేస్తే, అది ఎవరి మీద పడుతుంది, అమెరికా పౌరుల మీద పడుతుంది. వీళ్ళకి డిమాండ్ తగ్గచ్చు, కొంతమేరకు తగ్గచ్చు. కానీ నువ్వు ఎప్పుడు తగ్గుతుంది డిమాండ్, నువ్వు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీనికన్నా తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు కదా. అది ఇప్పుడైతే కాదుగా. ఇప్పుడు ఈయనేదో అన్నాడు ఎన్నికల్లో, ఆ మేరకు నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దాంట్లో అసలు సాధ్యాలు ఏంటి, వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, వాటి మీద అంచనా వేసుకోలేకపోతున్నాడు అనేది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే మీరు వాణిజ్య యుద్ధానికి తెరలేపితే మేము కూడా రెడీ, మీ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలని, ఏషియా దేశాలని, రష్యా చైనా లాంటి దేశాలని దూరం చేసుకొని ట్రంప్ ఏం చేస్తాడు ఒక్కడు. అందుకే మూకుమ్మడిగా ట్రంప్ మీద ఇప్పుడు అందరూ ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా ఎవరికి తగిన విధంగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. చిన్న దేశం అయినప్పటికీ మొన్నటిదాకా కెనడాకు సంబంధించినటువంటి దేశ ప్రధాని ట్రూడో ఆయన 51 రాష్ట్రం అయితే మీ కెనడా అని చెప్పి అన్నప్పటికీ కూడా కొంత సంయమనం పాటించాడు. కారణం ఏంటంటే అమెరికాతో అవసరం ఉంది కాబట్టి. అంతే కదా, డబ్బున్నోడు ఎవరైనా ఉంటే మన అవసరం కోసం డబ్బు ఇచ్చేవాడు ఉంటాడు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు కొంచెం గౌరవిస్తాం, మనకి ఇష్టం లేకపోయినప్పుడు గౌరవిస్తాం, ఎందుకంటే మన అవసరం కాబట్టి. అవసరార్థం గౌరవిస్తాం తప్పితే నిజమైనట్టు గౌరవం ఏమి ఉండదు, అవసరార్థం గౌరవం ఉంటుంది. అలానే ఆ రోజున 51 రాష్ట్రంగా కెనడా మారుతుంది అన్నప్పుడు కూడా ఆయన రెస్పెక్ట్ చేశాడు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు 25% సుంకాలు వేసేటప్పటికి డైరెక్ట్గా అటాక్ ఇచ్చేసాడు. ఏదైనా కదా, పిల్లి ఉంది, మీరు పిల్లిని రూమ్లో పెట్టుకొని కొడితే అది దానికి వీలున్నంత వరకు తిరిగి ఫైట్ చేసేదిగా. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. ట్రంప్ అనే అతను, నేను అగ్రదేశ అధినేతను, నేను ఏం చేసినా సరిపోతుంది అనుకుంటున్నాడు. అలా ఉండదు. మనకి సుమతి శతంలో ఉంది చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. చలిచీమలు అనేది చాలా తక్కువగా అనిపించవచ్చు, పాముని అన్ని చీమలు పట్టేసి చంపేసినాయి అంట. అలా మీకు ఆయన అగ్రదేశ అధ్యక్షుడు అయితే అయి ఉండొచ్చు, అన్ని దేశాలను దూరం చేసుకుంటే, అన్ని దేశాల అధిపతులు కలిస్తే ఆయన ఏమైపోతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో వాణిజ్య యుద్ధానికి తెరలేపినటువంటి ట్రంప్ ఆయన దేశానికి ఆర్థికపరమైన నష్టాన్ని చేకూర్చుకున్నట్టు పరిస్థితి ఉందని ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చైనాని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఫెంటానిల్ అనేటువంటి ఒక ప్రొడక్ట్. ఇది 2 మిల్లీగ్రాములు తీసుకున్నా కానీ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది మాదక ద్రవ్యం కింద అమెరికాలో వాడుతున్నారు. ఇది చైనా ఎగుమతి చేస్తుంది అనేది ట్రంప్లో ఉన్నటువంటి ఒక పెద్ద కోపం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చైనా ప్రొడక్ట్స్ మొత్తాన్ని బ్యాన్ చేయాలి అని. ఆ ప్రోడక్ట్ ఫెంటానిల్ అనేటువంటి ప్రోడక్ట్ అసలు అమెరికాలో రాకుండా చేయాలనేది, అది ప్రజల్ని నిర్వీర్యం చేస్తుందని చెప్పి అమెరికాలో ఈ ఫెంటానిల్ కారణంగా సంవత్సరానికి 120,000 మంది చనిపోతున్నారంట. 120,000 మంది చనిపోతున్నారని చెప్పి తేల్చారు. సో అంత ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం చైనా నుంచి వస్తుంది, ఇది అమెరికా పౌరులను చంపేస్తుంది అనేది ఆయన ఉద్దేశం. అందుకే అసలు చైనా ప్రొడక్ట్స్ మీద కంప్లీట్గా ఆయన 10% అన్నాడు, ఇప్పుడు 25% అంటున్నాడు. 10% అయితే విధించాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చేశాడు. సో ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అమెరికా మరి ఇన్ని దేశాలను ఎదుర్కొని ఏం చేస్తుందని మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.